ఓకే. బాయ్ బాగున్నా జగ్గు? మా ఫ్రెండ్ ముద్దుగా జగ్గు అని పిలుస్తాను. నేను బాబు అని పిలుస్తాను, వెంకటరెడ్డి. ఇప్పుడు ఎన్నాలైంది మిషన్ తీసుకొని? 6 months అవుతుంది బాబు. ఏ కంపెనీ మిషన్ ఇది? కుబోటా. ఇప్పుడు రోజుకి ఎన్ని ఎకరాలు వేస్తారు జగ్గు? 6 నుంచి 7 acres వేస్తాం మనం. నారు పోసేటప్పుడు రైతు పోసుకోవాలి, మీరు పోసేస్తారా? మేమే పోసిస్తాం. ఇప్పుడు దీనివల్ల రైతుకి అడ్వాంటేజ్ ఏంది? మాన్యువల్ గా వేస్తేనేమో 5500 నుంచి 6000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఆటో కూలీలు అని చెప్పేసి ఇస్తున్నారు. 4500 ఇది స్ప్రే చేస్తున్నారు. రైతుకి మిషన్ నాటేయడం వల్ల నర్సరీ మీరే పోస్తారు, ప్లస్ అనుకున్న టయానికి 20 రోజులు నాటేస్తారు, లేతనారు పడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే లేబర్ కాస్ట్ వచ్చేసరికి నర్సరీ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కి 1 ఎకరానికి ఒక రైతుకి 1000 నుంచి 1500 మిగులుతున్నాయి మాన్యువల్ తో మనతో పోల్చుకుంటే. రైతుకి సేఫ్టీ. దాంతోపాటు నార్మల్గా వేసిన దానికి దీనికి పిలకలు ఎక్కువగా వస్తాయి, అధిక పిలకలు వస్తాయి. అవును, నీకు హీలింగ్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా పిలకలు ఎక్కువ వచ్చాయంటే ఖచ్చితంగా ఈల్డ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. నార్మల్గా వేస్తేనేమంటే అటు ఇటు ఇసిరేస్తుంటారు కాబట్టి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అవును, ఇదేమో తీసి వెంటనే వేస్తాం కాబట్టి ఏ బాధ ఉండదు. సోదరులారా, కాలం ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. అత్యాధునిక మిషనరీస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నవి. ఇట్లాంటి మిషనరీస్ ఉపయోగించుకొని సకాలంలో నాట్లు వేసుకొని అత్యధిక దిగుబడులు పొందగలని నేను కోరుకుంటున్నాను. దీని గురించి మరిన్ని వివరాల కోసం కింద డిస్క్రిప్షన్ లో జగదీష్ రెడ్డి ఫోన్ నెంబర్ పెడతాను. అతను కాల్ చేసి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏదైనా నాటు కావాలన్నా కానీ అతను సంప్రదించి మిషన్ తో కూడా నాటు వేసుకోవడానికి నేను కోరుకుంటున్నాను.